హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు, అసలు ఏది బెటర్ అంటే మ్యూచువల్ ఫండ్ బెటరా లేకుంటే ఈటీఎఫ్ బెటరా అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, ఈటీఎఫ్స్ అంటే ఏంది, అసలు ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అసలు మార్కెట్ డ్రివెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది అని చెప్తా ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసిందంటే ఒకటొకటి చెప్తా ఫ్రెండ్స్. ఈ వీడియో వింటే మాత్రం మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, వాటి యొక్క ట్యాక్స్ రూల్స్, కొంతమంది తెలియకుండానే గ్లోబల్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మోతిలాల్ ఓస్వాల్ ఈటీఎఫ్ కానీ, లేకుంటే మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ ఈటీఎఫ్ కానీ, లేకుంటే మఫాంగ్ ఈటీఎఫ్ కానీ, హ్యాన్సాంగ్ ఈటీఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటి యొక్క ట్యాక్స్ రూల్స్ తెలిసి మాత్రం మంచిది ఫ్రెండ్స్. లేకుంటే ఏంటంటే మనకు తెలియకుండానే ట్యాక్స్ కాంపోనెంట్ అనేది ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఒకటే చెప్తా ఫ్రెండ్స్, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అండ్ ఇండెక్స్ ఫండ్స్. అసలు ఈటీఎఫ్స్ వచ్చింది ఇండెక్స్ ఫండ్స్ నుంచి. అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఎన్ని విధంగా ఉన్నాయి, అండ్ ఈటీఎఫ్స్ అవి ఎన్ని విధాలు, వాటి యొక్క లిక్విడిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ అవైలబుల్, అంటే ఎన్ని షేర్లు కానీ లేకుంటే ఆ ఈటీఎఫ్స్ కానీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, దాన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈటీఎఫ్ ప్రైస్ అని చెప్తారు ఫ్రెండ్స్. డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ప్రైస్ ఏ విధంగా వ్యారీ అవుతుంది, అండ్ ఈటీఎఫ్స్ యొక్క ప్రైస్ ఏ విధంగా వ్యారీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ట్యాక్సెస్ అంటే ఒకవేళ మనము ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ఏంది, నాన్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ఏ విధంగా ఉంటాయని చెప్తారు ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, అంటే ఫైనల్ వ్యూ చెప్తా, అంటే అసలు మనం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని చెప్తారు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే సపోజ్ మనకు షేర్ మార్కెట్ గురించి ఒక ఐడియా ఉంది. అంటే కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్, మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అని తెలిస్తే మనం డైరెక్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం డైరెక్ట్ షేర్లు కొనుక్కొని మనము ఫండమెంటల్ అనాలిసిస్ షేర్లు కొనుక్కోవచ్చు. షేర్లు కూడా మనకు అవి డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మనం తర్వాత దాని వాల్యూ అంటే ప్రైస్ పెరిగినప్పుడు మనం దాన్ని అమ్ముకోవచ్చు. ఇది నార్మల్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటే షేర్ మార్కెట్ నుండి వాళ్ళు డైరెక్ట్గా షేర్ మార్కెట్లోకి వెళ్ళి షేర్లు కొనుక్కోవచ్చు. ఇది నార్మల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీకు షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉంది కానీ నీ దగ్గర టైం లేదు, అంటే ఫండమెంటల్ అనాలిసిస్ కానీ లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ చేసి మనం ఆ షేర్ని ఎక్కడ కొనాలి ఎప్పుడు అమ్మాలని తెలియకుంటే మనము డైరెక్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అవి, అందులోకి వెళ్ళి అందులో వాళ్ళు చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందులో మనకి ఇష్టమైన మ్యూచువల్ ఫండ్ ఎన్నుకొని అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏముంటుందంటే అందులో ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్కు మనం డబ్బులు ఇస్తే అతను డైరెక్ట్ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి అతను షేర్లు కొని అతను ఏఎంసీ అంటే ఆ ఏఎంసీ యొక్క ట్రస్టీ అకౌంట్లో ఆ షేర్లు ఉంటాయి. కానీ మనం పెట్టిన అమౌంట్కి ఈక్వల్ అంటే మనకు అనేది యూనిట్స్ అనేది ఇస్తాడు. అందులో వచ్చేసి ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ. సపోజ్ మనం ఒక 100 రూపాయలు పెడితే దాని యొక్క ఎన్ఏవి వచ్చేసి 10 రూపీస్ అనుకుంటే మనకి ఎంత వస్తాయంటే స్టాంప్ డ్యూటీ పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్స్ మనకు యూనిట్స్ అనేది ఇస్తారు. ఒకవేళ ఆ యూనిట్స్ అనేది మనం పెట్టిన అమౌంట్కి అనేది ఈక్వలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అది మ్యూచువల్ ఫండ్లో మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఫ్రాక్షన్స్లో కూడా మనకు అలాట్ చేస్తారు. ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే మనము చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు, అమౌంట్ ఏఎంసీకి ఇస్తాం కాబట్టి ఏఎంసీలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. షేర్లు అందులో ఉంటాయి. తర్వాత మనకు యూనిట్స్ అనేది రిటర్న్గా మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో మనకు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. డైరెక్ట్ మనం ఆన్లైన్లోకి వెళ్ళి ఏ మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నామో ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్కి వెళ్ళి అందులో మనము అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం డైరెక్ట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్, మ్యూచువల్ ఫండ్ కొనే ప్రాసెస్. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎన్ని రకాలు? మ్యూచువల్ ఫండ్ ఏంటంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్కి మనం డబ్బులు ఇచ్చినప్పుడు అతను తన యాక్టివ్గా స్ట్రాటజీలు కానీ లేకుంటే స్టడీ చేసి అతను ఎక్కువ రిటర్న్ తీసుకురావాలని ట్రై చేస్తాడు. ఆ ఎక్కువ రిటర్న్ ఎంత అంటే ఒకవేళ అతను లాంచ్ చేసిన ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క లాజిక్ ఏంటంటే ఎక్కువ రిటర్న్ తీసుకురావాలంటే అతను దాని యొక్క బెంచ్ మార్క్ ఏంది, ఒకవేళ బెంచ్ మార్క్ అనేది సెన్సెక్స్ కానీ లేకుంటే బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ అనుకుంటే అతను చేసే రిటర్న్ అనేది బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రావాలి. అప్పుడే అతని యొక్క లాజిక్ కానీ అతని యొక్క అనాలిసిస్ పవర్ కానీ అనేది ఇక్కడ పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అందులో ఏంటంటే అతను బెంచ్ మార్క్ అనేది ఎప్పుడు బీట్ చేయాలి. ఒకవేళ బీట్ చేస్తే అతనికి ఆ ఫండ్ మేనేజర్కు ఎక్స్పెన్స్ రేషియో, ఆ ఫండ్ మేనేజర్కు శాలరీ మంచిగా వస్తుంది, లేకుంటే ఆ ఫండ్ కూడా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను చాలా ఎక్కువ రిటర్న్ చేస్తారు కాబట్టి చాలా మంది ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు. అలా కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఆ ఫండ్ హౌస్ కూడా ఎక్కువ చార్జెస్ రూపంలో అంటే ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్, ఫ్లెక్సీ, మల్టీ క్యాప్, మల్టీ అసెట్ అండ్ ఇంకా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అసలు
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది అనేది వాటి గురించి ఒక డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. అందులో ఒకటి కంప్లీట్గా అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ప్రతి మ్యూచువల్ ఫండ్ గురించి నేను ఒక డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేసి మీకు చూడండి, మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ యొక్క రోల్ కానీ, లేకుంటే అతని స్ట్రాటజీ కానీ, అతని అనలిటిక్ పవర్ కానీ చాలా వర్క్ చేయాలి. అదే నువ్వు ఒకవేళ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అతని లాజిక్ అవసరం లేదు, అతని యొక్క టాలెంట్ అవసరం లేదు, అతని యొక్క స్ట్రాటజీలు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే అతను యాజ్ పర్ ఇండెక్స్ అంటే ఏంటి, మన ఎన్ఎస్సిలో నిఫ్టీ ఉంది. నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, అందులో 50 కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ఆ 50 కంపెనీస్లో వాటి యొక్క మార్కెట్ క్యాపిటలేషన్ ఆధారంగా, ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలేషన్ ఆధారంగా వాటికి అలొకేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో ఏంటంటే ఇండెక్స్లో అంటే ఆ నిఫ్టీ యొక్క ఇండెక్స్లో ఏ కంపెనీకి ఎంత అలొకేట్ చేశారో ఆ అలొకేషన్ ప్రకారం మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే అందులో వేసిన అలొకేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల ఇందులో ఏంటంటే అతను బెంచ్ మార్కును ఈక్వల్ తేవాలి, లేకుంటే బెంచ్ మార్క్ కన్నా కొద్దిగా నియర్ బై తేవాలి. దాన్ని ఏమంటారంటే ఒకవేళ బెంచ్ మార్క్ ఈక్వల్ కానీ లేకుంటే కొద్దిగా తక్కువ ఉందంటే ట్రాకింగ్ ఎర్రర్. ఒకవేళ నిఫ్టీ 12% ఇస్తే అతని యొక్క నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కూడా 11.98 కానీ 11.99 కానీ రావాలంటే 12కు దగ్గర రావాలి. ఒకవేళ దగ్గర వస్తుంది ఏమంటారంటే ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉన్నట్టు. ఒకవేళ నిఫ్టీ 12%కు లేకుంటే 11.5% అనేది చాలా ఎక్కువ ట్రాకింగ్ ఎర్రర్. కాబట్టి ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉంటే ఆ ఇండెక్స్ ఫండ్ అనేది చాలా మంచిగా ఇండెక్స్ని ఫాలో అవుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఇది నార్మల్గా ఇండెక్స్ ఫండ్లు ఏముంటాయంటే బ్రాడ్ బేస్డ్ అంటే నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ప్రతి సెక్టర్కు ఇండెక్స్ ఉంటుంది. ఆటో ఇండెక్స్ అంటే టాటా మోటార్స్ కానీ, లేకుంటే మహీంద్రా కానీ అట్లాంటివి. బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఎస్బీఐ కానీ, ఇవన్నీ ఇందులో నిఫ్టీ బ్యాంకులో ఉంటాయి అన్నట్టు. అండ్ ఇందులోనే ఇండెక్స్లోనే ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజిక్ ఇండెక్స్లు అంటే ఏమంటారంటే ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. లేకుంటే సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్ ఎంటర్ప్రైజెస్ అంటే మనకు ఓఎన్జీసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ అవి ఉంటాయి అన్నట్టు. అండ్ భారత్ 22 ETF అంటే భారత్ 22 ETF కానీ, భారత్ 22 ఇది కూడా ఒక ఇండెక్స్ కానీ. ఏంటంటే ఈ స్ట్రాటజిక్ ఇండెక్స్లు అండి. ఇందులో మనకి ఏంటంటే వాళ్ళు చేసిన ప్రకారం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అండ్ ఇండెక్స్ ఫండ్లో బ్రాడ్ బేస్లో ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ అంటే ఈ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిప్లికేట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇవి ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది మనకు ఎవ్రీ డే మనము దానికి వాల్యూ అనేది నైట్ 11 o'clock అనేది దాని వ్యారీ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఆ ఫండ్ మేనేజర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ షేర్స్ అనేది ఆ యొక్క ఏఎంసి అకౌంట్లో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ అకౌంట్లో ఉన్న కంపెనీల యొక్క వాల్యూ అనేది ప్రతిరోజు చేంజ్ అవుతుంటుంది. ఆ చేంజ్ అయిన దాన్ని అప్డేట్ ఎప్పుడు చేస్తుంటే నైట్ 11 o'clock అనేది అందులో అప్డేట్ చేస్తాడు. అలా కావడం వల్ల ఏంటంటే ఆ ఎన్ఏవి అంటే మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి అనేది నైట్ 11 o'clock అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ అనేది ఫండమెంటల్ అనేది ఫాలో అవుతుంది. అంటే కంపెనీ యొక్క రిజల్ట్స్ని కానీ, లేకుంటే కంపెనీ యొక్క గ్రోత్ని బట్టి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫండమెంటల్గా ఉంటుంది, లాజికల్గా బట్టి దాని షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అదే మనము ఈక్విటీలో మాత్రం ఆ షేర్ ప్రైస్ పెరగడం తగ్గడం చాలా ర్యాండమ్గా ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే కొంచెం బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చాలా తక్కువ ఛాన్స్ అనేది, తక్కువ పెరగడం కానీ తక్కువ తగ్గడం కానీ ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మినిమం రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అందులో ఇండెక్స్ ఫండ్లో మాత్రం ఇంకా చాలా తక్కువ మినిమం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ బెంచ్ మార్క్ను బీట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి అక్కడ కొద్దిగా మిస్టేక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే నువ్వు ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇండెక్స్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ అవసరం లేదు కాబట్టి అతను సింపుల్గా ఏంటంటే ఇండెక్స్ను రిప్లికేట్ చేసి ఇండెక్స్ని ఫాలో అవుతాడు. కాబట్టి అక్కడ రాంగ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఈటీఎఫ్స్ టైప్స్ అండ్ లిక్విడిటీ. ఈటీఎఫ్ అనేది ఈటీఎఫ్లను కూడా ఒక ఫండ్ హౌస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాంచ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే మనము ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్టర్స్ నుంచి అమౌంట్ తీసుకొని వాళ్ళకి అనేది ఈటీఎఫ్లు అలాట్ చేస్తారు. అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ అనేది అలాట్ చేస్తారు. ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ అలాట్ చేసినప్పుడు ఆ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ అనేది ఆ ఇన్వెస్టర్ యొక్క డిమాట్ అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది అది షేర్ మార్కెట్లో అనేది ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టి
ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి అంటే గ్లోబల్ ఈటీఎఫ్స్ ఉంటాయి. గ్లోబల్ ఈటీఎఫ్స్ అంటే మనకు మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ కానీ, లేకుంటే మఫాంగ్ ఈటీఎఫ్ కానీ, లేకుంటే హ్యాంగ్సాంగ్ ఈటీఎఫ్ అని గ్లోబల్ ఈటీఎఫ్. అదే డొమెస్టిక్ ఈటీఎఫ్ అంటే డొమెస్టిక్ ఈటీఎఫ్ లాగా అన్నిటి ఉంటాయి. అంటే అన్ని ఇండెక్సెస్ అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఆటో కానీ వీటన్నిటికి అనేది ఈటీఎఫ్ అని ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫండ్ హౌస్ జనరేట్ చేస్తుంది. ఇవి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్లో ట్రేడ్ అయినప్పుడు ఒక ఈటీఎఫ్ ప్రైస్ అనేది డిమాండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్ ఎన్ని ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉంటే, ఒకవేళ చాలామంది కొనాలనుకుంటే దాని యొక్క ప్రైస్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈటీఎఫ్స్ ప్రైస్ అనేది దాని యొక్క నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి వీటిని ఒకవేళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉంటే ఆ ఫండ్ హౌస్ అనేది దాన్ని చూసి వాళ్ళు దాన్ని ఏమంటారంటే స్పాన్సర్స్ అంటారు. స్పాన్సర్స్ అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ యూనిట్స్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్లోకి వాళ్ళను పంప్ చేసి ఎవరైతే బయర్స్ పెట్టారో వాళ్ళకి అనేది మళ్ళీ సెల్ చేసి, ఆ విధంగా ఏంటంటే మార్కెట్లో ఈటీఎఫ్ పైన స్పెక్యులేషన్ జరగకుండా ట్రై చేస్తారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే లిక్విడిటీ మేనేజ్ అయ్యి చాలా తక్కువ స్పెక్యులేషన్ జరిగే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటి యొక్క ట్యాక్స్ రూల్స్ అనేది వాటి అండర్లయింగ్ అసెట్స్ పైన డిపెండ్ ఉంటుంది. సపోజ్ మనం ఈక్విటీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాజ్ పర్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అనేది మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఒకవేళ మనం ప్రాఫిట్ బుక్ చేస్తే. అదే మ్యూచువల్ ఫండ్ కూడా సేమ్. మ్యూచువల్ ఫండ్లో అయినా ఈటీఎఫ్లో అయినా వాటి యొక్క అండర్లయింగ్ అసెట్స్ పైన డిపెండ్ ఉంటుంది మనకు ట్యాక్స్ అనేది. ఒకవేళ లాంగ్ టర్మ్ అంటే మన ఈక్విటీ లాంగ్ టర్మ్ అంటే ఎంత 1 year. కాబట్టి 1 year తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేస్తే 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మనము 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ షార్ట్ టర్మ్లో ఒకవేళ మనము ప్రాఫిట్ బుక్ చేస్తే మనకు 20% అనేది నెట్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనము డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ లేకుంటే డెప్ట్ ఈటీఎఫ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యాజ్ పర్ నాన్ ఈక్విటీ రూల్స్ ప్రకారం మనం వాటికి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రాఫిట్కి అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. నాన్ ఈక్విటీ రూల్స్ ఏముంటాయంటే మనకు 2 years అనేది లాంగ్ టర్మ్ అండ్ లెస్ దెన్ 2 years అనేది షార్ట్ టర్మ్. ఒకవేళ 2 years తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేస్తే మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ పైన 12.5% అనేది మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదే మనము షార్ట్ టర్మ్ అయితే ఆ షార్ట్ టర్మ్లో వచ్చిన ప్రాఫిట్ అనేది మన ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అయ్యి మనం యాజ్ పర్ మన ట్యాక్స్ల ప్రకారం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈక్విటీలో కూడా ఒకవేళ మనము నాన్ ఈక్విటీ రూల్స్ ఏంటంటే మనం ఒకవేళ మనము గ్లోబల్ ఈటీఎఫ్లో కానీ లేకుంటే డెప్ట్ ఈటీఎఫ్లో కానీ లేకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ లేకుంటే గ్లోబల్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అవి మన ఇండియాలో ట్రేడ్ అవుతలేవు కాబట్టి యాజ్ పర్ ఇండియన్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అవి నాన్ ఈక్విటీ కిందకి వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైనా గ్లోబల్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. అంటే మనం ఎన్ని సంవత్సరాలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాం. ఒకవేళ నువ్వు బిఫోర్ 2 years ఒకవేళ నువ్వు ప్రాఫిట్ బుక్ చేస్తే యాజ్ పర్ నీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వచ్చిన నెట్ ప్రాఫిట్కు పేమెంట్ అనేది చేయాలి. అదే లాంగ్ టర్మ్ అయితే వచ్చిన నెట్ ప్రాఫిట్ కూడా 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కాబట్టి గ్లోబల్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. అండ్ ఈటీఎఫ్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఈక్విటీ ఉంటాయి, డెప్ట్ ఉంటాయి, కమ్యూనిటీ ఉంటుంది. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ ఇవి కూడా నాన్ ఈక్విటీ కిందకి వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ రూల్స్ అనేది మొత్తం తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. లేకుంటే ఏంటంటే మనకు ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఈ రోజులు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పాన్ కార్డ్తో అందరినీ మ్యాప్ చేయగలదు. కాబట్టి మనకు వచ్చిన ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఎంత పేమెంట్ చేయాలని కూడా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర రఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎటువంటి స్కిప్ చేయడం కానీ లేకుంటే తప్పించుకోవడం అనేది ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ రూల్స్ తెలుసుకుంటే మనము జాగ్రత్త పడవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్ అంటే ఈక్విటీ ఈటీఎఫ్స్. ఒకవేళ రెండిట్లో మనం ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ 2 years మనం ఒకవేళ వాళ్ళని రిడీమ్ చేస్తే అనేది చెప్తా ఫ్రెండ్స్. సపోజ్ మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1000 రూపీస్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమిటంటే ఫస్ట్ మనం పర్చేస్ చేసేటప్పుడు దానికి అనేది మనం స్టాంప్ డ్యూటీ పేమెంట్ చేయాలి. స్టాంప్ డ్యూటీ పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 1000 రూపీస్ అయితే 0.05 paisa అనేది మనం పేమెంట్ చేయాలి. అప్పుడు నెట్ పర్చేస్ ఎంత ఉంటుందంటే 999.95 rupees అనేది మనం నెట్ పర్చేస్. ఒకవేళ మనకు ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ 10 rupees అనుకుంటే మనకు యూనిట్స్ ఎంత వస్తాయంటే 99.95 units అనేది మనకు మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఆఫ్టర్ 2 years తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ అనేది పెరిగింది. అంటే మార్కెట్ మంచిగా బుల్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి వితిన్ 2 yearsలో మనకు అది డబల్ అయింది. అలా అంటే సపోజ్ టోటల్ మనకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 99.95 ఉన్నాయి. 20 into 99.95 అంటే
1,999 అంటే ₹1 తక్కువ 2,000 అన్నట్టు. అందులో మనకు నెట్ ప్రాఫిట్ ఇప్పుడు ఏముంటుందంటే మనం సెల్ చేసినప్పుడు మనకు స్టాంప్ డ్యూటీ అనేది మళ్ళీ కట్ కాదు, ఒకటేసారి కట్ అవుతుంది స్టాంప్ డ్యూటీ స్టార్టింగ్లోనే కొన్నప్పుడే. అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ₹999 అనేది మనకు నెట్ ప్రాఫిట్. సపోజ్ మనం ఇదే సేమ్ అమౌంట్ సపోజ్ మనం ₹1000 అనేది మనము ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనము ఇదేంటంటే షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అది మనం యాజ్ పర్ మన షేర్లకు ఏ విధంగా అయితే ట్యాక్సెస్ లేకుంటే స్టాంప్ డ్యూటీ కానీ ఎక్స్చేంజ్ ఛార్జెస్ కానీ లేకుంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ బ్రోకరేజ్ కానీ మనం అది ఒక షేర్ లాగానే మనం పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం ₹1000 పేమెంట్ చేసినప్పుడు దాని యొక్క ₹1000 పేమెంట్ చేసినప్పుడు మనకు ₹1000 మనకు ఎన్ఏవి అంటే 10 అనుకుంటే మనకు 100 ఈటీఎఫ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం పెట్టింది ₹1000 కానీ ఎక్స్ట్రా మనం ₹3.181 మనం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాం. ఎందుకంటే మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అదే మనం ఒక 2 years తర్వాత అమ్మినాం అనుకో, సపోజ్ దాని ఎన్ఏవి అంటే ఐఎన్ఏవి ఉంటుందని అంటే ఇండికేటివ్ ఎన్ఏవి ఇది ఈటీఎఫ్లకు అంటారు. కాబట్టి అప్పుడు ఎక్స్పెన్స్ ఎంత ఉంటుంది అంటే ₹20.362 ఉంటుంది. ఎందుకంటే ఇందులో డీపీ ఛార్జెస్ యాడ్ అవుతాయి. అంటే ఒకవేళ మనకు సిడిఎస్ఎల్ అనేది మన బ్రోకరేజ్ హౌస్ ఏది ఉందో అది సిడిఎస్తో రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సిడిఎస్ నువ్వు అమ్మినప్పుడు కొన్నప్పుడు దానికి ఛార్జ్ చేయదు, కానీ ఒకసారి నువ్వు సిడిఎస్ఎల్ తీస్తే దానికి ₹16 to ₹18 అనేది మనం పేమెంట్ చేయాలి. అది డిపెండ్స్ అపాన్ కొన్నిసార్లు ₹20 కూడా పోవచ్చు. అది మన డిపెండ్స్ అపాన్ మనం ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినాం. ఒకవేళ మనం డిస్కౌంట్ బ్రోకరేజ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు తక్కువ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ నార్మల్ డిస్కౌంట్ బ్రోకరేజ్ కాకుంటే ఎక్కువ ఛార్జెస్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ సెల్ చేసినప్పుడు ₹20 అంటే మనకు ₹23 అనేది ఎక్స్పెన్సెస్ కింద ఫ్రెండ్స్. కాబట్టి మనకు వచ్చిన మొత్తం ₹2,000 అంటే ₹2,000 అంటే 20 into 10 ఈటీఎఫ్. కాబట్టి 2000 minus 1000 minus 20.362 ఎక్స్పెన్సెస్ అండ్ మైనస్ 3.181 మనకి ఎంత వచ్చింది నెట్ ప్రాఫిట్ 976.453 అనేది మనకు రూపీస్ అనేది నెట్ ప్రాఫిట్ వచ్చింది. అదే మనకు మ్యూచువల్ ఫండ్ ఎంత వచ్చింది ₹999 వచ్చింది. కాబట్టి మనము మ్యూచువల్ ఫండ్ ప్రాఫిట్ అనేది 2.4% అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనము ఈటీఎఫ్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఈటీఎఫ్స్ అనేది మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అది అదేంటంటే మార్కెట్ డ్రివెన్ కాబట్టి దానిపైన ఛార్జెస్ మనకు యాజ్ పర్ మనకు షేర్ లాగానే దానికి ఛార్జెస్ పేమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు నెట్ ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ₹999 వచ్చింది, ఇక్కడ 976.457 అనేది వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఈటీఎఫ్స్ అనేది మనకి ఈజీలీ లిక్విడేట్ చేయొచ్చు ఎప్పుడైనా సరే మనం లైవ్ మార్కెట్లో. అండ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇది ఫండమెంటల్ డ్రివెన్. కాబట్టి అండ్ ఫైనల్ కన్క్లూజన్ అంటే ఈటీఎఫ్స్ అనేది ఈటీఎఫ్ యొక్క వాల్యూ దాని ప్రైస్ అనేది మార్కెట్ డ్రివెన్ అండ్ స్పెక్యులేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అనేది మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూస్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండమెంటల్ డ్రివెన్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్లో ఉన్న కంపెనీల పైన ఫండమెంటల్స్ పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ఈటీఎఫ్లో కానీ మనము ఎలాంటి టైప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ అనేది మనం ఆ టైప్లో మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ రన్లో మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే ఈటీఎఫ్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ ఫ్రెండ్స్. కాబట్టి మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మనం లాంగ్ రన్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ నేను ప్రతి వారం ఒకటి పెడుతుంటాను. కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ పర్పస్ కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ప్రతి వారం ఒకటి రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.